నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా దృష్టికి మరి ఈ కాలేజ్ కట్టాలి అనేది వచ్చింది. మరి మాకు అప్పుడు ఫండ్స్ కొరత చాలా ఉండేది, చాలా తక్కువ అమౌంట్స్ మనకు వచ్చేవి. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ కాలేజ్ అనేది మరి మన వరంగల్లోనే మొట్టమొదట కాలేజు. ఇది 69లో ఒక గర్ల్స్ కోసమని ఏర్పాటు చేయబడినటువంటి ఈ కాలేజ్ మొదలు 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ కాలేజ్ స్కూల్ నడవడం జరిగింది. ఆ తర్వాత మరి అదేవిధంగా ఇప్పుడు కో ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజీలో 400 మెంబర్స్, ఇంటర్మీడియట్లో 400 మెంబర్స్ స్ట్రెంత్ తోటి మరి జరుగుతూ ఉంది. మరి ఈ కాలేజు బైఫర్కేషన్ అయింది, 1998లో బైఫర్కేట్ అయింది. మరి దీంట్లో చదువుతున్న పిల్లలు నిజంగా అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వ కళాశాల అన్ని వసతులతోటి మరి అన్ని అర్హతలు ఉన్నటువంటి అధ్యాపకులతోటి వాళ్ళు ముందుకు వెళ్ళడము అనంటే వాళ్ళు భవిష్యత్తులో నిజంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఎన్నో పొజిషన్స్లో ఇప్పటికీ ఈ కాలేజ్ నుంచి పోయిన వాళ్ళు ఉండి ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ బిల్డింగ్ కడుతున్నామంటే వాళ్ళందరికీ కూడా సంతోషంగా ఉంటుంది. అయితే కలెక్టర్ గారు ఎప్పుడైతే చెప్పారో నాకు ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారి తెగో తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ వాళ్ళు CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంతో ఎగ్జైటెడ్తో కలెక్టర్ గారికి కూడా చెప్పారమ్మా మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా అంటే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్కి ఆర్డర్ చేసి ముందు డిస్మెటల్ చేపించేద్దాము. ఎందుకనంటే వర్షాకాలం వస్తే స్లాబ్లు పోయడం కష్టం, ముందు స్లాబ్లు పడ్డాయి అనుకోండి ఆ పని తర్వాత చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి మరి వెంటనే ఈ యొక్క డిస్మెటలింగ్ కార్యక్రమము మేడం మొదలుపెట్టారు. మరొక 10 రోజుల క్రితమే ఫౌండేషన్ వేయాల్సి ఉండే, కొంత ఆలస్యమైంది ఇప్పటికే. అయినా కూడా మరి ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ గురించి కూడా డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు, వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమనండి, వాళ్ళైతేనే త్వరగా చేస్తారు ప్లస్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ స్కూల్ పేరు అరవింద్ కృష్ణ కాలేజ్గా మేము తప్పకుండా నామకరణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఇప్పుడు 1+3 కడతా ఉన్నారు వీళ్ళు. దీంట్లో మంచి ఒక హాల్ కూడా వస్తుంది, ఇది మనకి మామూలుగా ప్రోగ్రామ్స్ అవి అయినప్పుడు ఆడిటోరియం టైప్లో ఒక హాల్ కూడా వస్తుంది. ముఖ్యంగా టాయిలెట్స్ విషయానికి వచ్చినప్పుడే మరి నేను కలెక్టర్ గారితో అదే డిస్కస్ చేస్తూ ఉన్నాను. ఆఫ్ వర్క్ గురించి కూడా డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు, వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమనండి, వాళ్ళైతేనే త్వరగా చేస్తారు ప్లస్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు అని చెప్పడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా దృష్టికి మరి ఈ కాలేజ్ కట్టాలి అనేది వచ్చింది. మరి మాకు అప్పుడు ఫండ్స్ కొరత చాలా ఉండేది, చాలా తక్కువ అమౌంట్స్ మనకు వచ్చేవి. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ కాలేజ్ అనేది మరి మన వరంగల్లోనే మొట్టమొదట కాలేజు. ఇది 69లో ఒక గర్ల్స్ కోసమని ఏర్పాటు చేయబడినటువంటి ఈ కాలేజ్ మొదలు 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ కాలేజ్ స్కూల్ నడవడం జరిగింది. ఆ తర్వాత మరి అదేవిధంగా ఇప్పుడు
కో ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజ్లో 400 మెంబర్స్, ఇంటర్మీడియట్లో 400 మెంబర్స్ స్ట్రెంత్ తోటి మరి జరుగుతూ ఉంది. మరి కాలేజు బైఫర్కేషన్ అయింది 1998లో బైఫర్కేట్ అయింది. మరి దీంట్లో చదువుతున్న పిల్లలు నిజంగా అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వ కళాశాల అన్ని వసతులతోటి మరి అన్ని అర్హతలు ఉన్నటువంటి అధ్యాపకులతోటి వాళ్ళు ముందుకు వెళ్ళడము అనంటే వాళ్ళు భవిష్యత్తులో నిజంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఎన్నో పొజిషన్స్లో ఇప్పటికీ